వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. సుప్రీంకోర్టు మతం మారిన ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఏవైతే రిజర్వేషన్ ఫలాలు ఉన్నాయో ఆ రిజర్వేషన్ ఫలాలు అందవు అనే టైంలో సోషల్ మీడియాలో చాలా వార్తలు వైరల్ అవ్వడం చూసా. ఆ టైంలో నేను ఒక పేపర్ క్లిప్పింగ్ చూసిన. ఈ పేపర్ క్లిప్పింగ్ చూడగానే నాకు కంగు అన్నది. ఒకసారి ఆ పేపర్ క్లిప్పింగ్ మా వాళ్ళు స్క్రీన్ మీద ప్లే చేస్తారు, చూడండి. చూసారుగా, ఇది డిసెంబర్ 19 వార్త. సరే, వార్త ఎప్పటిది అనేది పక్కన పెట్టేస్తే అసలు ఈ వార్త ఏంటో అర్థం కావట్లేదు. దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించాలి. దళిత ముస్లింలా? ఎవడరా మీరంతా? ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఇది నేను ఇప్పటివరకు వినలేదు. మీరు ఎవరైనా విన్నారా దళిత ముస్లింలోని? నేనైతే నిజంగా వినలేదబ్బా. అంటే కుల వివక్షత అనేది హిందువుల్లోనే ఉంటుంది. దళితులు, బీసీలు, ఓసీలు అని హిందువులే కొట్టుకుంటారు అని చెప్తారు కదా. మరి దళిత ముస్లింలోని ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ముస్లిం అంటే ముస్లిమేగా, దళిత ముస్లింలు ఎలా వచ్చిండ్రు? అంటే ముస్లింలలో కూడా దళితులు, ఇంకొకళ్ళు అని తేడా ఉందా? అంటే మతం మారినంత మాత్రాన దళితులకు పెద్దగా ఒరిగేది ఏమీ లేదా? ఆ వివక్షత అలానే ఉంటుందా ఏ మతంలోనైనా? నాకు తెలవక అడుగుతా. ఎందుకంటే వివక్షత ఉన్న చోటే కదా రిజర్వేషన్ కావాలి. అంటే క్రిస్టియానిటీలోకి పోయినా, ఇస్లాంలోకి పోయినా అంతే వివక్షత ఉంటుంది. అలాంటప్పుడు మతం మారడం ఎందుకు? నిజంగా ఈ వార్త వింటే చూడండి మీరే. ఇది నమస్తే తెలంగాణలో వచ్చింది. దళిత ముస్లింలకు గతంలో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ పునరుద్ధరించాలని ఆల్ ఇండియా దళిత ముస్లిం ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి, ఇది ఫస్ట్ ఇన్నా నేను, ఆల్ ఇండియా దళిత ముస్లిం ఎస్సీ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేసింది. మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సమితి ప్రతినిధులు ధర్నా నిర్వహించారు. 1950 వరకు ఉన్న ఎస్సీ రిజర్వేషన్లను 1950 నుంచి తొలగించారని సమితి ప్రతినిధులు చెప్పారు. 1956లో దళిత సిక్కులకు, 1990లో దళిత బౌద్ధులకు తిరిగి ఎస్సీ హోదా కల్పించారని గుర్తు చేశారు. దీనిని దళిత ముస్లింలు, దళిత క్రైస్తవులకు వర్తింపజేయాలని జస్టిస్ రాజేందర్ కమిటీ, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిషన్ సిఫారసు చేసిన కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ను పునరుద్ధరించాలని కోరుతూ 2009లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు షేక్ సత్తర్ సాహెబ్, జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఇస్లాముద్దీన్, మాదిగ జేఏసీ అధ్యక్షుడు పిడమర్తి రవి, ఖలీల్ అహ్మద్, అబ్దుల్ అహ్మద్, మీర్ ఫహద్ అలీ, మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు. ఏమో నాకేం అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుందో. దళిత ముస్లింలట, దళిత క్రైస్తవులట. అసలు మన తెలంగాణలో క్రైస్తవులే లేరు. మన దళిత క్రైస్తవులు పుట్టుకొచ్చిండ్రు, చర్చిలు ఉన్నాయి, ఈడ క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి, అదొక వింత. మళ్ళీ ఫస్ట్ ఇంకో వింత చూస్తున్నా, దళిత ముస్లింలు. ఏంద్ర స్వామి ఇదంతా? ఏంది? తిన్న దరక్క చేసే పనులు కాదు ఇవన్నీ. అసలు మతం మార్చేటప్పుడు చెప్పేది ఏంది? హిందుత్వంలో వివక్ష ఉంది, హిందుత్వంలో అంటరానితనం ఉందని. మరి మీ దగ్గర లేకపోతే వాళ్ళకి రిజర్వేషన్ ఎందుకు? మీతో సమానం కావాలని చూసుకుంటున్నప్పుడు అంటే మీరు కూడా వివక్ష చూపిస్తానరా? మీరు కూడా అంటరానితనం చూపిస్తానరా? దిమాక్ ఉందా లేదా? పాపం అంబేద్కర్ గారు ఏం చెప్పిండ్రు? ఈరోజు గాయన ఆశయాలకే తూట్లు పడవాలని చూస్తున్నారు. విదేశీ మతాలను నమ్మొద్దు, దాంట్లో చేరొద్దు అని చెప్పిండ్రు. కానీ ఆయన మాట ఏంటనరా? జై భీము అనుకుంటూ ఈరోజు నిజంగా దళితులు, నిజంగా కష్టపడుతున్న హిందూ దళితులకు సంబంధించి ఎలాంటి సాయం లేదు. కానీ ఇక గిట్లా అడ్డదిడ్డమైన వాళ్ళంతా తయారైపోయినారు. ఏందో వీళ్ళ గురించి మాట్లాడాలంటే కూడా అసహనంగా ఉంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం ఏంది? కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నా, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.